ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. సాత్వికుడను 117వ నామం. మన దేవుడు ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన వాడు. మనం ధ్యానించాం ఈ మాట. ఆయన 90వ మాట. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములు, మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే ఆ స్తోత్రముల పైన ఆసీనుడైన దేవుడు ఆయన. ఆ దేవాది దేవుని యొక్క ఆ స్తోత్రార్హుడు, స్తుతినొందదగిన దేవుని యొక్క గుణాతిశయములలో 117వది సాత్వికుడైన దేవుడు. ఆయనను సేవిస్తున్న వారికి ఆయన సాత్వికుడైన దేవుడు. ఆయనను సేవించుచున్న వారు సహితం సాత్వికంగా ఉండాలి అని దేవుడు మనకు తెలియబరుస్తున్న గొప్ప నామం ఇది. సాత్వికం అనేది దేవుని యొక్క గొప్ప లక్షణం. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే క్రైస్తవులుగా అని పిలువబడుతున్నారో వారికి ఉండవలసిన లక్షణం సాత్వికము. ఎందుకంటే దేవుని లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి కాబట్టి ఈ సాత్వికం అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఏ భారం అయితే ఉందో 28వ వచనంలో మొదటి నుంచి ఉన్నమాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా, మీకు ఏ భారం ఉందో, ఏ ప్రయాస ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏమండి, ఒకవేళ ఏ అవమానాన్ని అయితే మోస్తున్నారో మనందరం దేవుని యొద్దకు వస్తే ఆ దేవుడు మనలను విశ్రాంతి దగ్గరికి తీసుకెళ్లే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు గనుక. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం. సార్వత్రిక ప్రపంచానంతటికీ ఆహ్వానము. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే కాదు, యేసుప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ప్రతి ఒక్కరు ఏ భారం మోస్తున్న వారైనా నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను అనేది దేవుని యొక్క వాగ్దానం. ఆయన అందరికీ సాత్వికుడు. ఎందుకు అని అంటే ఆయన అందరికీ ప్రభువు కాబట్టి, ఆయన అందరికీ దేవుడు కాబట్టి. ఆ దేవాది దేవుడు అందరికి ఇస్తున్న ఆహ్వానం ఏమిటంటే, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకున్న సమస్యలు ఏవైనా, మీకున్న ఏ బాధలున్నా నా దగ్గరికి రండి, మీరు విశ్రాంతిని పొందండి, మీకున్న బాధలను తొలగించండి. ఇది దేవుని యొక్క ఆహ్వానము. ఆ ఆహ్వానం దగ్గరికి మనం వచ్చామనుకోండి, మనకు విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అంతేకాదు శ్రమలలో సహితం వాటిని భరించుటకు కావలసిన దైవ శక్తిని దేవుడు అనుగ్రహిస్తారు. నేను మీకు శ్రమల్ని తీసేస్తాను, మీరు భారం మోసుకుంటున్నారు కదా, నా దగ్గరికి వస్తే మీ శ్రమలు తీసేస్తాను, ఇది చాలా తప్పు మాట. ఆ శ్రమలలో సహితం నేను మీకు నెమ్మదినిస్తాను, ఆ శ్రమంలో సహితం మీకు సమాధానాన్ని ఇస్తాను, ఆ శ్రమంలో సహితం నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. సాత్వికం అంటే ఏమిటి? తన్ను తాను తగ్గించుకునే స్వభావము కలిగి ఉండడమే సాత్వికం. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారో వారు సాత్వికము కలిగిన వారుగా దైవలేఖనాలు నిర్వసిస్తున్నాయి. ఏమండి, మనం తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం ఎవరి దగ్గర మన ఎవరైతే అవసరాలు తీరుస్తున్నారో, లేకపోతే ఎవరైతే మనకి అండగా కొండగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర కాదు, అందరి దగ్గర. మొన్న మన పరమగీత గ్రంథం ధ్యానిస్తూ ఉద్యానవనము అని మనం చెప్పుకుంటూ మోషే గారి గురించి మనం ధ్యానించుకున్నాం. ఆయనలో ఇంచుమించుగా 10 గుణ లక్షణాలు మనం చూసాం. అందులో ఉన్న ఒక లక్షణం ఏమిటి అని అంటే సాత్వికత్వం. మీక్నెస్. చాలామంది మీక్నెస్ అంటే వీక్నెస్ అంటారు. కాదు. సాత్వికం ఒక బలహీనత కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తగ్గించుకోవడం, దీనత్వం కలిగి ఉండడం అది బలహీనత కాదు, గొప్ప దైవశక్తి. వారు దేవుని మనసు కలిగి ఉన్నారు, వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారు. ఎవరైతే సాత్వికంగా ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో అది దేవుని లక్షణం కాబట్టి దైవశక్తి వారిలో ఉంటుంది, దేవుని ప్రేమ వారిలో ఉంటుంది. దేవుడు సహితం వారిని ప్రేమిస్తాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా వారందరూ ఉంటారు. మోషే గారిని చూసుకుంటే ఆయన భూజనులందరిలో సాత్వికుడు కదా. లేఖనం చెప్తున్నమాట, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూజనులందరిలో ఆయన సాత్వికుడు. ఆ సాత్వికుడు లక్షల మందిని నడిపించేశాడు, లక్షల మందిని. అంత తగ్గించుకున్నవాడు, దీన మనసు కలిగిన వాడు ఎలా నడిపించగలడు? 30 లక్షల మంది మాట వింటారా?
ఒకవేళ మాట వినకపోతే ఈయనేమైనా గట్టిగా గద్దించాలా? గద్దించడు కదా, తగ్గింపు ఎక్కువ కదా, సాత్వికం కదా. కానీ ఎవరైతే సాత్వికం కలిగి ఉంటారో దేవుని శక్తి వారిలో ఉంటుంది కాబట్టి దేవుని శక్తి ద్వారానే నడిపించగలిగాడు. ఇంకొక మాట, ఎవరైతే దైవ శక్తి కలిగి ఉంటారో వారి దేవుని చిత్తాన్ని సులభంగా నెరవేరుస్తారు. దీన్ని బట్టి చూస్తే సాత్వికులైన వారు దేవుని చిత్తమును నెరవేర్చగలిగిన శక్తి కలిగిన వారిగా ఉంటారు. గర్విష్ఠులు, అహంకారులు ఏ పని చేసినా, ఏ దైవ కార్యము చేసినా అది దైవ చిత్తానికి అనుకూలంగా వారు చేయలేరు. గర్వం కలిగిన వారు అహంకారులు ఏ దైవ కార్యం చేద్దాం అనుకుంటారు కానీ ఏదో షోపుటప్ కోసమే తప్ప దేవుని చిత్తాన్ని అయితే వారు నెరవేర్చలేరు. అందుకే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికం కలిగిన వారే, తగ్గింపు కలిగిన వారే, దీన మనసు కలిగిన వారే, వారు దైవశక్తితో కలిగి ఉంటారు కాబట్టి లక్షల మందిని సైతం నడిపించగలిగిన వారిగా ఉండగలరు. ఇంకొకటి, సాత్వికులు సమస్యను చూసి పారిపోయే రకం కాదు. తగ్గించుకుంటున్నారు కదా, దీన మనసు కదా, ఏమండి ఏమన్నా పర్వాలేదు కదా అని అనుకుని ఒక మాట అనేసినా కానీ వాళ్ళు సమస్యను చూసి పారిపోరు. ఒక్కసారి మోషే యొక్క గుణలక్షణం, మోషేకున్న సాత్వికునికున్న ఒక లక్షణం ఏంటో చూద్దాం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం ఒకసారి చదువుదాం. ఫరో ఎదుటికి మోషే చాలాసార్లు వెళ్ళి నిలబడ్డాడు. మొదట వెళ్ళి దేవుడు అగ్ని పొదలో నుండి మాట్లాడిన తర్వాత కాస్తంత మాట దేవునికి ఆయనకి జరిగిన తరువాత ఇక మాటకు లోబడి తాను తగ్గించుకుని ఐగుప్తు దేశానికి వచ్చిన తరువాత అహరోనుతో వారిరువురు మాట్లాడుకుని ఇజ్రాయేలు పెద్దలతో మాట్లాడి ఫరో దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మొదలు 9 సార్లు ఫరో మోషేని తన సముఖం నుండి పొమ్మన్నాడు. ఇక 5వ అధ్యాయంలో చూసుకుంటే యెహోవా ఎవడు, ఆయన మాట లోబడ్డానికని చాలా పెద్ద మాట మాట్లాడాడు ఫరో. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు. దేవుడే ఫరో హృదయాన్ని గట్టిపరుస్తూ వచ్చాడు. లేఖనం 10వ అధ్యాయం వరకు ఇదే చెప్తూ ఉంటుంది నిర్గమాకాండం. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అయితే ఇక 10వ మహత్కార్యము జరుగుతుందనగా 10వ అధ్యాయంలో 28వ వచనం 29వ వచనం ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం. గనుక ఫరో నా యొద్ద నుండి పో, భద్రం సుమి, జాగ్రత్త. ఫరో చెప్తున్నాడు మోషేకి, జాగ్రత్త సుమి, నా ముఖం ఇంక నువ్వు చూడొద్దు. ఒకవేళ నువ్వు గనక నాకు ఎదురు పడితే నీ తల తీసేస్తాను. అందుకు మోషే నువ్వు అన్నది సరి, నీ మొహం చూడను అని గట్టిగానే ఏ రేంజ్లో అయితే ఫరో గారు మాట్లాడాడు. నేను అన్న మాటలేదో సామాన్యంగా మాట్లాడాను కానీ చాలా గట్టిగా వార్న్ చేశాడు మోషేని. ఇక నీ ముఖం నాకు చూపించొద్దు, తల తీసేస్తాను, పిచ్చి ఆశాలు ఎత్తనవేమో అని అనుకుంటా. సరే అలాగే చూసుకుందాం, అది మాట. ఇలాంటి మాటలు బైబిల్లో రాయకూడదు కాబట్టి చాలా మర్యాదగా రాశారు. 11వ అధ్యాయం 4వ వచనం నుంచి ఇప్పుడు మోషే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడతాడు. మోషే ఫరోతో ఇలా అన్నారు, దేవుడు చెప్పింది ఏమంటే, మోషే అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిచూలు పిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరూ చచ్చిపోతారు. తొలిపిల్లలన్నీ చచ్చును. ఏమండి ఒక మాట, 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఫరో గారు ఏమన్నారు, నీ మొహం చూస్తే చంపేస్తానన్నాడు. ఆ చంపేస్తానన్న వాడికి మొహం చూపిస్తే చంపలేదు కదా, పైగా ఈయనేం చేస్తున్నాడు అని అంటే, నీ కొడుకు దగ్గర నుంచి, నువ్వు నన్ను ఒక్కడనే చంపుతానన్నావు కదా, నీ కొడుకు దగ్గర నుంచి తిరగలి రాయి విసిరే పరిమనిషి తొలుచూలు బిడ్డ వరకు నేను చంపేస్తాను. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహా ఘోష పుడుతుంది. అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలులను వేరుపరచునని తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదనైనాను కుక్క కూడా నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదునను. మోషే అలాగే చెప్పి ఫరో యొద్ద నుండి వెళ్ళిపోయాడు. ఏమండి 10వ అధ్యాయంలో ఆయన వార్నింగ్ ఇచ్చాడు, నన్ను ఒక్కడనే చంపేస్తానని.
11వ అధ్యాయంలో దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు మోషేని అడ్డు పెట్టుకుని, మోషేని మరుగుపరుచుకుని. మొత్తం నీ తొలిచూలు పిల్ల దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న నీ ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలందరూ చనిపోతారు. ఇక నీ దాసులు ఎవరైతే ఉన్నారో నీ సేవకులే వచ్చి నువ్వు తల తీసేయమంటే నరకాల్సిన వాళ్ళే వచ్చి, బాబు నీకు దండం పెడతారు బాబు, మా దేశంలోంచి నువ్వు వెళ్ళిపో అని బతిమలాడుకుంటారు. కుక్క కూడా నాలుక ఆడించదు అని ఎంత ఎంత ఉచ్చస్వరంతో పరో మాట్లాడాడో అంతకంటే ఉచ్చస్వరముతో సాత్వికుడే. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు మీకు జ్ఞప్తికి తెచ్చాను అని అంటే, 9 కార్యాలు జరిగేంత వరకు ఇంచుమించు 9 సార్లు వెంట వెంటనే జరగవు కదండి, కొంత గ్యాప్ తీసుకుంటుంది. ఒక 5 నెలలు తీసుకుంది అనుకున్నాం, 5 నెలలు సహించుకున్నాడు సాత్వికుడు కదా, 5 నెలలు ఓర్చుకున్నాడు సాత్వికుడు కదా. ఏమండి, దేవుని శక్తి పొందడానికి కావలసింది ఓర్పు, సహనం. ఈ రెండు కలిస్తేనే సాత్వికం. నువ్వు దైవ శక్తిని పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఓర్చుకోవాలి. నిన్నటి దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడారు. 130వ కీర్తన 4వ వచనంలో, 5వ వచనంలో, 5వ వచనం, 6వ వచనంలో, కావలివాడు వేకువ కొరకు కాచుకున్నట్లుగా ప్రభువా నీ కొరకు మేము కాచుకుంటాం, కనిపెట్టుకుని ఉంటే తప్పక నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావు. దానికి సాత్వికుడైన మోషే గారే సాదృశ్యం. ఎందుకంటే ఓర్చుకోవటం, సాత్వికం లేకపోతే సహించటం అనేది యేసుక్రీస్తుకున్న గుణము. తర్వాత యేసుక్రీస్తు కలిగిన గుణలక్షణం అదే మోషే గారు కూడా కలిగి ఉన్నారు. మనం ఇంతగా జాగ్రత్తగా బతికేస్తున్నాం అని అంటే మనల్ని యేసు ప్రభు ఓర్చుకుంటున్నాడండి, సహిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా జీవం కలిగి ఉన్నాం, 4 మెతుకులు తినగలుగుతున్నాం. ఏమండి, ఎంతోమంది ప్రపంచంలో ఉన్న 800 కోట్లలో 400 కోట్ల ప్రజల కంటే మనం బాగున్నాము అని అంటే కారణం మన గొప్పతనం కాదు, మన ప్రార్థన కాదు, మన ఉపవాసాలు అంతకంటే కాదు. కేవలం ఆయన సాత్వికం, కేవలం ఆయన ఓర్చుకున్నారు కాబట్టి, ఆయన సహిస్తున్నారు కాబట్టి. అందుకే మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ధ్యానిస్తూ ఉండాలి. 117వ గుణలక్షణాన్ని ధ్యానిస్తున్నాం. మీరు ఎంతవరకు ఆయన గుణలక్షణాలు ధ్యానిస్తున్నారో కొన్ని రోజుకు 2 ధ్యానించండి. ప్రభువా ఇలా కదా నీ ఉద్దేశం, మేము ఎలా ఉంటున్నాం తండ్రి అని ధ్యానించండి. దేవుణ్ణి స్తుతించడానికి బాగుంటుంది కదా. సిలువలో సహితం ఆయన ఎంతగా సహించారంటే, విరోధులు, శత్రువులు ఆయనను ఎంతగా బాధిస్తున్నారో, ఏమండి ఎంత చిత్రవద పెడుతున్నారో, చంపేస్తున్నారో, అయినా కానీ వాళ్ళ గురించి దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వీళ్ళని క్షమించు ప్రభువా. ఇంకా అట్రమోస్ట్ కదండి, ఉత్కృష్టమైన లక్షణం కదా. అందుకనే అంత సహించుకున్నాడు, అంత సాత్వికుడు. కాబట్టే ఆ సర్వలోకనాథుడు సర్వలోక పాప పరిహారార్థం మనందరి పాపాల కోసం రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి ఆయన మరలా పునరుద్ధాన శక్తిని పొందుకున్నారు. ఇక ఆ పునరుద్ధాన శక్తి కంటే మించిన శక్తి ఇంకొకటి లేదు. ఇహలోక దేవతలన్నీ ఆయన ముందర ఎందుకు వంగిపోతాయి అని అంటే ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు కాబట్టి. ఆయన ఎంత బాధింపబడినా కానీ అరువలేదు అని లేఖనం చెప్తుందండి. ఓర్చుకుంటానే ఉన్నాడు, నోరు మెదపలేదు, ఓర్చుకుంటానే ఉన్నారు. ఎందుకని సహిస్తానే ఉన్నారు. ఎందుకని ఆ సహించుటలోనే దేవుని శక్తిని పొందుకుంటున్నారు. గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేస్తే నా వల్ల కావట్లేదు ప్రభు, అయినా కానీ నీ చిత్తమే అని అంటే దేవుడు ఏమీ మాట్లాడట్లే తండ్రి, అయినా ఓర్చుకున్నాడు. ఎలా నా చెయ్యి ఎలా విడిచితివి ప్రభు, ఎందుకు విడిచిపెట్టేశావు తండ్రి? ఎక్కడి నుంచి విడిచిపెట్టాడండి? గెత్సెమనే తోట దగ్గర నుంచి తండ్రి కుమారుడి చేయి విడిచిపెట్టేశాడు. ఇద్దరు పెనవేసుకుని ఉండేవారు. ఆ బంధం తెగిపోయింది. ఎందుకంటే సర్వమానవాళి పాప పరిహారార్థము. అంత సహించాడు కదా దేవుడు. ఏమండి, తరువాత సాత్వికం దేవుని శక్తిని తీసుకొస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం, 29, 30 వచనాలు చూద్దామండి. సాత్వికం అనేది ఆత్మఫలములలో ఒక తొన. ఆత్మఫలమేమనగా అందరూ బైబుల్ తీయకుండా చెప్పేస్తున్నారండి. బైబుల్ పండితులు వీళ్ళందరూ. ఏమండి, సాత్వికం అనేది ఆత్మఫలములలో ఒక గుణం.
ఆత్మఫలము నుండి ఉద్భవించిన నవ రుచులలో ఒక రుచి ఏమిటి? సాత్వికము. సాత్వికము. దేవుని ఆత్మ ఉంటేనే సాత్వికం అనే స్వభావం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఇది కొంచెం జాగ్రత్తగా. దేవుని ఆత్మ ఉంటేనే సాత్వికం ఉంటుంది. సాత్వికం ఉంటుంది. దేవుని ఆత్మ లేకుండా నేను సాత్వికుణ్ణి అని అంటే నువ్వు మేకవన్నీ పులివే. నువ్వు సాత్వికం అనేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా. పాము కూడా, త్రాసు పాము కూడా కుబుజం విడువనంత వరకు అది పడకెత్తలేదు. అది చాలా వానపాములాగా చాలా తగ్గింపు ఫీలింగ్ ఇచ్చేస్తుంది. అది ఎప్పుడైతే కుపుసం విడిచిందో దాన్ని పట్టుకోలేదు. దేవుని ఆత్మ ఉంటే సాత్వికం అనే స్వభావం ఉంటుంది. లేదు అని అంటే కష్టం. దైవ కుమారుడైన వాడే సాత్వికుడై ఉంటే, లోక రక్షకుడే సాత్వికుడై ఉంటే, జగద్రక్షకుడే సాత్వికుడై ఉంటే, అభిషిక్తుడైన వాడే, మెస్సయ్య అయిన వాడే సాత్వికుడై ఉంటే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఏమండి, మానవ జీవితం మోషే గారు అంటారు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వేసుకుంటే 7వ ఎక్కమే మన బ్రతుకు. 7 ఒకట్లో 7 అంటే బాల్యం అన్నమాట. ఆయనకు ఏ బాధలు ఉండవు. ఏమండి, ఇక పొద్దున్నే స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా 7వ సంవత్సరం వరకు పర్లా. 2 ఏళ్ళు 14 అని అంటే ఇక జాగ్రత్తగా టీనేజ్లోకి వచ్చినట్లే. ఆయన గారికి ఏదీ నచ్చదు. ఆయన ఎవరికి నచ్చడు, ఎవరు ఆయనకి నచ్చరు. ఇక 3 ఏళ్ళు 21 అనగానే యవనంలోనికి వచ్చేస్తాడు. 2 కూర్చోవలసిన దాని మీద 3 కూర్చుంటే కానీ ఎల్లని మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటారు. పోలీసు వాళ్ళు ఎదురుగా ఉన్నా కానీ ఏం చేస్తాడులే, ఆడు దింపి కొట్టేంత వరకు తెలియదు 3 ఎక్కామరా ఈ బండి అని. ఏమండి, 21వ వయసు అలా ఉంటుంది. 4 ఏళ్ళు 28 పెళ్ళైపోద్ది. ఇక అయ్యగారికి అయిపోయినట్టుంది. పెళ్ళైపోద్ది. పెళ్ళైపోయిన దగ్గర నుంచి 4 ఏళ్ళు 28, 7 ఏళ్ల శ్రమ 35. ఈ 7 ఏళ్ల శ్రమ తర్వాత 2-3 పుట్టేస్తారు. ఏమండి, అప్పుడు దాకా ట్రిమ్గా చక్కగా ఉండి అన్నీ ఇక చీమిడైనా పాయింట్కి రాసేసుకోవాలి, ఏమైనా ప్యాంటుకి రాసేసుకోవడమే. ఇక అక్కడి నుంచి చెప్పక్కర్లేదు. ఇంకా 7 ఐదులు 35, 6 ఏళ్ళు 42 దగ్గర నుంచి పిల్లలకి ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఏం చదివించాలి, ఈ ఐడియాలు తీసుకోవడం, ఎక్కడ స్థలం ఉంది కొందాం పిల్లలకి. 6 ఏళ్ళు 42 అలా సరిపోద్ది. 7 ఏళ్ళు 49 షుగర్ వచ్చేద్ది, బీపీ వచ్చేద్ది, థైరాయిడ్ వచ్చేద్ది, లెగాలన్నా లెగలేము, రకరకాల పరిస్థితులు వచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి కష్టాలే. తరువాత 54, 56 మందులు పెట్టి పక్కకు వచ్చేస్తుంది. మందులు సంచి. ఏమండి, నడుము లెగదు, కాళ్ళు లెగవు, ఏం చేయాలో అర్థమవుదు. రిటైర్ అయిపోతే బాగుండు, ఈ గవర్నమెంట్ వాళ్ళు 2 సంవత్సరాలు పెంచేస్తున్నారు, రిటైర్ అయిపోతే బాగుండని ఫీలింగ్ వచ్చేద్ది. ఏమండి, ఇంకప్పుడు 63 రిటైర్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, సంబంధాలు, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటారు, ఏం సంగతి, ఇది సరిపోద్ది. 10 ఏళ్ళు పరదేశులము ప్రియులారా అని పాట పాడేసుకోండి. ఏమండి, 7వ ఎక్కమే మనిషి జీవితం. వీటన్నిటికీ రకరకాల పరిస్థితులు, రకరకాల తలకాయ నొప్పులు. ఇక ఎప్పుడైతే 6 ఏళ్ళు 42 వచ్చిందో అక్కడి నుంచి సాత్వికం వచ్చేది అయ్యగారికి. సాత్వికం. ఎందుకంటే పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళకి చెయ్యాలి. 49 వచ్చేసరికి షుగర్ వచ్చేది, 54 వచ్చేసరికి రిటైర్మెంట్కి ఇక సాత్వికం వచ్చేది ఇక డెఫినెట్గా. అది కాదండి, దేవుని వలన, దేవుని ఆత్మ చేత ఆ స్వభావాన్ని, సాత్వికం అనే స్వభావాన్ని పొందుకొందుము గాక. అపోస్తలుడైన పౌలు అంటారు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. మనందరితో మాట్లాడుతున్న మాట. 117వ గుణలక్షణం ఏమిటి అని అంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగి ఉండండి. సాత్వికం అనే మనసును మనము కలిగిన వారమై ఉండాలి. ఆయన వధించు వారి ఎదుట కూడా మౌనంగా ఉన్నారు. అది సాత్వికం అంటే, మీక్నెస్ అంటే. వధించు వారి ఎదుట, నిన్ను తిట్టువారి ఎదుట, నీ మొహం మీద ఏలు పెట్టి చూపించే వారి ఎదుట
మంచి చేసినా తప్పుగానే ఒక్కోసారి పరిస్థితి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు నీ గుణం అనేది బయటికి రావాలి. ఎడం చెంప మీద కొట్టేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అనుకో కొట్టాలని, నీ చేయి లెగిసిపోద్ది అంతే. ఎందుకంటే ఆ రక్తంలో ఉన్న గుణమే అది. ఆ చెయ్యి లేకుండా చూసుకుని కంట్రోల్ చేసుకుని నవ్వుతూ ఐ లవ్ యూ అని చెప్పగలగాలి. ఇదంతా జరగాలి అని అంటే రక్తమే మారిపోవాలి, నీ డిఎన్ఏ మారిపోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో మనం బాప్తిజం తీసుకుని పీకల లోతు నీళ్లలో ములిగి పైకి లెగుతామో అప్పుడు రక్తం మారిపోవాలి. అందుకే బాప్తిజం ఇచ్చేవాళ్ళు ముక్కు మూసేసి బాగా ములుగు 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 అంటారు. ఎందుకు అని అంటే రక్తం మొత్తం మారిపోవాలి రబ్బాయి అని. సురేష్ రక్తం పోయి సురేష్లో యేసుప్రభు రక్తం వచ్చేయాలి. అప్పుడే ఆడు కుడి చెంప మీద కొట్టినా, ఎడం చెంప మీద కొట్టినా, నడుము మీద తన్నినా కానీ మనకి చెయ్యి లెగదు, కాలు లెగదు. ఏమంటే ఆ స్వభావం మారిపోవాలి. మన మాటల్లో వధించబడాలి, చేతల్లో వధించబడి మనం మౌనముగా ఉండగలిగితే క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు, మనం రెండో రాకడికి సిద్ధపడిపోతున్నాం. ప్రకటన గ్రంథం ధ్యానించేస్తున్నాం, పరమగీత గ్రంథం ధ్యానించేస్తున్నాం. ఏమండి, ఇన్ని ధ్యానించిన తర్వాత ఇక ఆ గుణ లక్షణాలు రావాలి. మనం ఎలాంటి వారమైనా వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం మనలోనికి వెళ్ళి మనలో ఉన్న వ్యతిరేకతను, ఎందుకంటే అది రెండంచులు కలిగిన ఖడ్గం కదా, అది మనల్ని ఎక్కడికక్కడ అది మనల్ని కట్ చేస్తూ ఉంటుంది, మన స్వభావాన్ని కట్ చేసేస్తూ ఉంటుంది, మనకున్న ముళ్ళుల్ని తీసేస్తుంటుంది. ఇక చెప్పగా నువ్వు శుద్ధ సువర్ణంగా మారిపోవాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు. అందుకనే యాకోబు పత్రికలో యాకోబు గారు అంటారు, 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమట. విర్రవీగుతున్న తనము, దుష్టత్వమును, తర్వాత సమస్త కల్మషాన్ని తీసేయాలి అని అంటే శక్తి కలిగింది ఒక్కటే, అది వాక్యమే. ఆ వాక్యమును అది సాత్వికంతో అంగీకరించాలి. ఎప్పుడన్నా ఏమైనా ఒక మాట మనం పాస్టర్ గారు చెప్తున్నారంటే ఇది నాకు కాదు పక్కోడికి అని జాగ్రత్తగా ఊదేస్తుంటాం పటేపుకి. ఏమండి, ఒకవేళ ఫ్యాన్ కనుక మనకి తిప్పుకుంటే ఆ టైంలో మాత్రం పక్కోడికి తిప్పేస్తాం, ఎందుకంటే ఆ మాటలు పక్కోడికి వెళ్ళిపోవాలని. దేవుడు గద్దిస్తున్న మాటలే మనం సాత్వికంతో తీసుకోవాలి. అప్పుడు విర్రవీగుతున్న తనము, సమస్త కల్మషము పోయి క్రీస్తుకు కలిగిన ఆ మనసును మనము కలిగిన వారిగా మనం ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు బ్రతికున్న ఆ 33.5 సంవత్సరాల్లో, మహిమ కలిగిన పరిచర్య చేస్తున్న 3.5 సంవత్సరాల్లో, ఇక సిలువ మరణానికి చేరువవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నారండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చెయ్యాలి అని మీకు మారుగా ఇలా చేశాను. ఏం చేశారు? ఆ పై వచనాల్లో చూసుకుంటే ఆ దైవ కుమారుడు, ఆ సర్వోన్నతుడు, ఆ తండ్రి శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టారు. శిష్యుల పాదాలు, శిష్యులు అని అంటే మట్టి ప్రజలు, మట్టి చేత చేయబడిన వాళ్ళు. అందులోనూ వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. విద్య లేని పామరులని లేఖనమే చెప్తుంది. ఎంత మురుగ్గా ఉన్నాయో ఆ పాదాలు. బేతనయా నుంచి నడిచి వచ్చేసారు, జాగ్రత్తగా మేడగదిలోకి వచ్చేసారు. ఆ మురికి పాదాలని కూడా ఆయన కడగటం మొదలుపెట్టి ఆయన నడుముకున్న తువాలు తీసి తొడవటం మొదలుపెట్టాడు. దేవుడు మట్టి పాదాలు కడుగుతున్నాడండి. ఇంక అంతకు మించిన తగ్గింపు ఏముంటుంది? అంతకు మించిన సాత్వికం ఏముంటుంది? ఒకసారి చెప్పండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అని అంటే, నీకంటే పైవారి పాదాలు కడగడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ నీకంటే అసలు ఏమీ లేని వారి పాదాలు, అన్నీ ఉండి కూడా నీకంటే చిన్నవారి పాదాలు నువ్వు కడగటం అనేది సాత్వికం. వాక్యం విని నీ హృదయంలో ఉన్న సమస్త కల్మషాన్ని తీసేసుకోవటం అనేది అది సాత్వికం. యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని అర్పించేటప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదా. ఆయన దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే నివసించే గొప్ప దేవుడు
జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆ రాజు సమీపింపరాని దివ్య తేజస్సులో ఒక్కడే వసించే దేవుడు, అమరత్వము కలిగిన దేవుడు, ఆ ప్రభువులకు ప్రభువు 9వ అధ్యాయము 9వ వచనం ఈ సంవత్సరపు వాగ్దానం. సంతోషించుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును గాడిదను గాడిద పిల్లను ఎక్కి సాత్వికుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి. రాజుగారు అయితే గుర్రం ఎక్కాలి కదండి. అంత రాజు కూడా మన కొరకు సాత్వికుడిగా గాడిదనెక్కి, గాడిదనెక్కడానికి కారణం ఆయన సాత్వికుడు అని నిరూపించుకోవడానికి. ఎంత పరిశుద్ధుడు, పాపుల్ని ప్రేమించి నీతిమంతుల కొరకు కాక పాపులైన ప్రతి ఒక్కరి కొరకు తగ్గించుకుని ప్రాణం పెట్టడమే ఆయన సాత్వికత్వంలో ఉన్న గొప్ప లక్షణం. ఆ దేవుడు చెప్తున్నారు, ఆయనకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉంటే ఎంత మంచిది. ఇంకొంచెం ఏమాత్రం కొంచెం భక్తి, ఏమాత్రం కొంచెం పవిత్రత ఉందనుకోండి, పాపులను చూడగానే మనకి బాబో వీళ్ళతోనే మనం కూర్చునేది అని రకరకాలుగా మాట్లాడతామండి. ఒకవేళ మన భక్తి జీవితంలో మంచి భక్తి, సద్భక్తి, పవిత్రత ఉంటే పాపుల్ని సైతం నీతిమంతులుగా మనం చెయ్యాలి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 16వ వచనం ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుషులలో కడమవారు. చాలామంది ఏమంటారంటే వీళ్ళు అన్యులండి, పాపులండి, కడమవారంటే దూరంగా పెట్టినోళ్ళని. ఆ దూరంగా పెట్టినోడు కోసమే మళ్ళా నేను వస్తాను అంటున్నాడు దేవుడు. అక్కడ అపోస్తులు పౌలు గారు చెప్పిన మాట కదా, కడమవారి కొరకు. కడమవారు అని అంటే సంఘంలో సైతం చేర్చబడని వారి కొరకు. వారి కొరకే కదా దేవుడు వచ్చింది. దీన మనసు అనేది ధ్యానించినప్పుడు ఈ మాట గురించి మనం చూద్దాం ఒకసారి. అసలు ఆయన ఎందుకు వచ్చారు, ఆయన రావాల్సిన అవసరం ఏంటి? 42వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. ఆయన కేకలేడు, అరవడో, వినబడనివ్వడో, నలిగిపోయిన వాళ్ళని ఆయన విరిచేయుడు. మకమకలాడిపోయి ఆకలితో అలమటిస్తున్న వారిని ఆయన వారి ఆకలితో ఉంచేసి విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది సాత్వికానికి ఉన్న లక్షణాలండి ఇవన్నీ. అన్యులు అంటే ఎక్కువ మాట్లాడితే మనందరం అన్ని జనులమే కదండి, ఇజ్రాయేలీలే కదా దేవుని ప్రజలు. రోమపత్రిక అంతా అదే కదా తెలియజేస్తున్న మాట. రోమపత్రిక ఉన్న థీమ్ ఏంటి? మీరందరూ అన్యులు, వారు నిజమైన అంజూరపు చెట్టు, మీరు అడవి అంజూరపు చెట్టు, ఆ కొమ్మను తీసుకొచ్చి మీకు అతికేశారు. అది నిజమైన ఒలీవ చెట్టు, మీరు అడవి ఒలీవ చెట్టు. ఆ నిజమైన ఒలీవ చెట్టును అడవి ఒలీవ చెట్టు అన్యులకు మీకు అంటుకట్టారు. అందరూ అన్యులమే కదా, మాట్లాడితే అన్యులు అంటే ఎట్లవుతుంది? ఎంత అన్యులమైనా వాళ్ళు ఇజ్రాయేలీలు అయితే ఆత్మీయ ఇజ్రాయేలీలు మనమే కదా. దేవుడు మనల్ని పక్కకు తోసేసే దేవుడు కాదండి. మనం ఆయన అందరికీ ప్రభువు. అందుకని మొదట్లోనే మాట్లాడుకున్నాం, ప్రయాసపడి సమస్త అందరూ రావాలి, అందరికీ ప్రభు. ఆయన అన్ని జనులకి కాదండి, క్రైస్తవులకు ఒకటే అని చెప్పలేదు దేవుడు. మరొకసారి చెప్తున్నాను, ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు, మన మొర వింటారు, మన కన్నీళ్లు తుడుస్తారు, మన బాధలను మన విచారాలను నివారిస్తారు. అంతేకాదు రోగం నుంచి స్వస్థత ఇస్తారు. ఆయన అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనక్క చూడవలసిన అవసరం లేదు. నీ కొరకు అవకాశం ఉంటే సముద్రం మీద కూడా ఇల్లు కట్టేస్తానంటున్నాడు. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 2వ వచనం. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన
ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను. సముద్రము మీద పునాదేశారు, అగాధ జలముల మీద దాన్ని స్థిరపరిచాను. అగాధ జలముల మీద స్థిరపరుస్తారు. నీ కోసం నీకు ఏదైనా కార్యం కావాలి అని అంటే నువ్వు సాత్వికుడవైతే ఇప్పుడు దాకా సముద్రమును 2 పాయలు చేసినోడు ఎవడో లేడు, సాత్వికుడే. ఆకాశం విరిచి మన్నాను కురిపించిన మగోడెవరు లేరు, సాత్వికుడే. బండను కొడితే నీళ్లు రావడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు, సాత్వికుడికే. ప్రత్యక్ష గుడారము ఏ పెన్ను, రికార్డర్, పెన్సిల్ ఏమీ లేకుండా మాటతో గుర్తుంచుకొని ఆ జ్ఞాన హృదయం కలిగి భూమి మీద పరలోకంలో ఉన్నట్టుగానే నిన్నటి దినాన బేబీ చెల్లెమ్మ చదివారు. నిర్గమాకాండం 40వ అధ్యాయంలో 4 వచనాలు చూపించాం. అలాగే దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే ఆయన చేసేసాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? సాత్వికత్వంలోనే. నీకోసం కావాలి అని అంటే సాత్వికంగా ఉన్న శిష్యుల కొరకు గాలిని తుఫానును గద్దించిన దేవుడు నీ కొరకు అగాధ జలములలో సహితం నీకు కావాల్సింది చేయగలిగిన సమర్థుడు ఆయన. నీకు ఉండవలసిన గుణలక్షణం ఏంటి అని అంటే సాత్వికం ఉండాలి. సాత్వికం తగ్గించుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. మరొక్కసారి చెప్తున్నాను, ఆత్మ కలిగి ఉంటేనే సాత్వికం అనేది వస్తుంది. నువ్వు ఆత్మతో నింపబడిన వారిగా ఉండాలి. మరొక్కసారి, ఆత్మ ఉంటేనే అన్ని భాషలు మాట్లాడేస్తారా, అర్థాలు చెప్పేస్తారా, ప్రవచనాలు చెప్పేస్తారా? అబ్బబ్బా, ఇవన్నీ కాదు. చెట్టు ఉంటే పూలు, కాయలు, పళ్ళు తర్వాత, ముందు చెట్టు ఉండాలి కదా ఆత్మ అనేది. ఆ ఆత్మ ఉంటే సాత్వికం అనేది ఉంటుంది. ఆత్మ లేకపోతే సాత్వికం అనేది ఉండదు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, మన దేవుడు సాత్వికుడు. ఆయన గొప్ప కార్యాలు చేశారు. అంతేకాదు మరణాన్ని జయించి లేచారు. అంతేకాదు మన కొరకు తిరిగి రాబోతున్నారు. నువ్వు కూడా సాత్వికుడు అయితే తప్పకుండా సాత్వికులు ధన్యులు. భూమిని స్వతంత్రించేసుకుంటారు. తగ్గించేవాళ్ళు బలహీనత అనుకుంటున్నారేమో. సాత్వికం బలహీనత అనుకుంటే భూమిని ఎలా స్వతంత్రించుకుంటారు? అది చిన్న మెదడు చితికిపోయిన వాళ్ళ ఆలోచన. కానీ దేవుడు చెప్తున్నారు, దేవుని వాక్కు సత్యము. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ సాత్వికం అనే మాట చెప్తుండగా అందరం స్తోత్రాలు తెలియచేద్దాం. సాత్వికుడైన దేవుడు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక గుణాతిశయాన్ని మనం నేర్చుకుందాం. 117వ గుణాతిశయము. 18 కాన్ఫరెన్స్లో ఒకడు మాట్లాడలేదండి. 118వ గుణాతిశయం, దీన మనసు కలిగిన వాడు. అక్కడే ఉంది మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. 118వ గుణలక్షణం. సాత్వికం ఎలాగ దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క స్వభావమో, ఈ దీన మనసు అనేది కూడా దేవుని యొక్క లక్షణమే, దేవుని స్వభావమే. ఒక మాట, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారు సువార్తను అందుకుంటారు. గర్వం కలిగిన వారు, అహంకారం కలిగిన వారు, ఏమండి, ఒకవేళ నాకు భయంకరమైన జ్ఞానం ఉంది అని అనుకునే వాళ్ళు సువార్తను అందుకోలేరు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనందరికీ కంఠస్థమే. జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచుటకు, ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటే దేవుడు నిన్ను పక్కనెట్టేస్తాడు. నీకు తెలివితేటలు, నాకు సూపర్ తెలివితేటలు అయితే పక్కనుండు అని అంటాడు దేవుడు. దీన మనస్సు అనేది సువార్తను అందుకొనుటకు ఒక లక్షణం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయం 1వ వచనం. వచ్చి ఉన్నది అది దీనులకు సువార్త ప్రకటించుట కొరకే. దీనులకు సువార్త. అహంకారులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకైలు యేసుప్రభు చుట్టూ ఎప్పుడు ఫాలో అవుతుండేవారు. పొద్దున్న లెగ్గానే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయటం, క్యారేజీ పట్టుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చేయడం. వాక్యం వినడానికి కాదు, విమర్శించడానికి. ఒకవేళ వినేవాళ్ళు కనుక లేట్ అయితే అయ్యొచ్చు, కానీ వీళ్ళు మాత్రం టైంకి వచ్చేసేవారు. అది అవకాశం ఉంటే యేసుక్రీస్తు ప్రభు కంటే 5 నిమిషాలు ముందే ఉండేవారు విమర్శించేద్దామని. వాళ్ళు ఎవరు సువార్తను పట్టుకోలేకపోయారు. దేవుని మంచి మాటలు వారు వినలేకపోయారు. ఇప్పటికీ వారు అలాగే ఉన్నారు. ఒక రకంగా దేవుని యొక్క పుట్టుక చూసుకోండి. ఆయన దీన మనసు కలిగిన వాడు అనడానికి ఆయన పుట్టుక కానీ, ఆయన పరిచర్య కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన వాక్యం కానీ అన్నీ దీన మనసు కలిగినాయి కదా.
ఏమండి, ఈయన పేద కన్యక, అది కూడా పేద వడ్లవాణి కుమార్తె అయిన కన్యక మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గర్భాన్ని శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయ దేవుడు ఈయన ఏం చేశారంటే పేద మరియమ్మ గారిని, వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పుట్టడానికి. ఆయన రాజభవనంలో పుట్టొచ్చు. రాజభవనంలో గనక ఏ హేరోదు ఇంట్లోనూ ఆయన పుట్టుంటే మనందరం ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ కడమవారు, అన్యజనులు, ఆ జనులు, ఈ జనులు, సోకాళ్ళు ఈ జనులు అని చెప్తున్నారే, వీళ్ళెవ్వరూ రాజు దగ్గరికి. సిగ్నల్ కట్ అవుతుందమ్మా, దేవునికి స్తోత్రం. అమ్మా ఓకే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆగమ్మా, దిశ మారుస్తున్నారు, ఆగమ్మా. ఇప్పుడు హలో, మాట్లాడలేదు దానికి, ఇప్పుడు అన్న తర్వాత మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నాను. వినిపిస్తుందమ్మా అయ్యగారు? వినిపిస్తుందండి, నాకు వినిపిస్తుంది. అందరిని అడగండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన రాజ్య కుటుంబంలో పుట్టుంటే మనందరం ఆ రాజగృహానికి వెళ్ళడానికి వీలుండేది కాదు. ఎవరిని రానిచ్చేవారు కాదు. రాజుల్ని లేకపోతే సేనాధిపతులు వీళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఏమండి, ఆయన రాజగృహంలో పుట్టలేదు. ఎందుకు పుట్టాడు అని అంటే అన్ని జనులము కడమవారమైన మనకు దగ్గరగా ఉండడానికి. మనందరం కడమవారమే. బైబిల్ భాష ప్రకారం కడమవారం అని అంటే ఊరికి చివరిని పెట్టినోళ్ళు అని అర్థం. కడమవారమే, మన కొరకే ఆయన పుట్టాడు. ఎందుకంటే ఈ కడమవారిని రాజులుగా చేయడానికి. దీన మనసు కలిగిన వారు, దేవుని లక్షణం కలిగిన వారు, సువార్త ప్రకటించేవారు, దేవుని ఆత్మ. ఇప్పుడు చెల్లెమ్మ చదివారు 61వ అధ్యాయము 1వ వచనం యెషయా గ్రంథం. ఆయన ప్రభువుకు యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చింది దీనులకు సువార్త ప్రకటించడానికి. ఎప్పుడైతే దీన మనసు మన దగ్గర ఉంటుందో మనకు దేవుని ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఔన్నత్యం గురించి వారు తెలియజేయగలుగుతారు. ఏమంటే పశువుల పాకలో ఆయన పెట్టారు. ఆయన జననమే దీనత్వం కలిగింది. ఆయన ఒక వడ్రవాణి కుమార్తెకు ఆయన జన్మించారు. ఆయన పశువుల తొట్లో ఉన్నారు. ఎందుకు అని అంటే అందరికీ అందుబాటులో, దీన మనసు కలిగిన వారు కూడా అందరికీ అందుబాటులో ఉంటారు. ఇక బెత్లెహేము ప్రపంచానికి అది మధ్యలో ఉన్నది. మన రాజకుమారి చెల్లమ్మ గారు కూడా బేస్తవారా అన్న వాక్యం చెబుతూ బెత్లెహేము అనేది ప్రపంచానికి అది మధ్య సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక అక్కడ ఎందుకు అక్కడ అని అంటే నలుమూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ వారికి అందరికీ అందుబాటులో ఉండాలి అని. అందుకనే దేవుడు అంటాడు, దీన మనసు అనే వస్త్రమును అలంకారముగా మనం ధరించుకోవాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన గొప్ప దేవుడు ఇలా చెప్తున్నారు, మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నేను నివసిస్తాను, కానీ ఉజ్జీవింప చేయటానికి దీన మనసు గలవారి యొద్దను. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నీ దగ్గర దేవుడు ఉండాలి అని అనుకుంటే నువ్వు వినయం ఉండాలి, దీన మనసు ఉండాలి. ఈ ఏమీ లేకుండా దేవుడు నా దగ్గర ఉండాలి, దేవుడు నా దగ్గర ఉండాలి ఉండడు. మా ఆయన నా దగ్గర ఉండాలి అని అంటే ఉంటాడేమో కానీ, లేదా మా ఆవిడ నా దగ్గర ఉండాలంటే ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం అలా ఉండడు. ఆయనకు ఉండడానికి కావలసిన కొన్ని లక్షణాలు లేఖనాలు చెప్తున్నాయి. దాంట్లో ఒకటి వినయము, రెండవది దీన మనసు. ఈ రెండు ఉంటే ఆయన తప్పకుండా ఉంటారు. ఏమండి, అందుకని యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మన మధ్యకు వచ్చారు. ఆయన తగ్గించుకుని రిక్తునిగా వచ్చారు కాబట్టి ఆయన హెచ్చించబడ్డారు. ఏమండి, హెచ్చించబడకపోతే ఎలా కుదురుతుంది? పాలాంగి చోగారు తన పుస్తకంలో రాస్తూ 10 లక్షల మంది ఆయనకు చర్చ్ మెంబర్స్ ఉన్నారంట, 2000 మంది పాస్టర్లు ఉన్నారట.
ఈ 2000 మందిని పాస్టర్లను ఆయన ఎలా పోలుస్తారంటే గ్యాస్ స్టవ్లతో పోలుస్తారు. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క గ్యాస్ స్టవ్ అనమాట. ఎందుకంటే ఒక్కడికి దేన మనసు లేదు, ఒక్కడికి వినయ విధేయత లేదు. వాళ్ళు నా దగ్గరే పాస్టర్లుగా ఉంటారు తప్ప వాళ్ళు వేరొక సంఘాన్ని పెట్టుకుని వాళ్ళు ఒక 10 లక్షల మంది ఆత్మను రక్షించడానికి వారి దగ్గర దేనత్వము వినయ విధేయతలు లేవు. పాస్టర్లే, అందులోని పెద్ద పాస్టర్ గారి దగ్గర చిన్న పాస్టర్లే. ఆయన దగ్గర వీళ్ళు నేర్చుకున్నది ఏంటి అని అంటే మొత్తం వాక్యం చెప్పడం, చర్చను నడిపించడం నేర్చుకున్నారు. కానీ అసలైన గుణం ఇంత డెవలప్ అవడానికి ఏంటి కారణం అనేది మాత్రం వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఆయన రాస్తూ అంటాడు, వారి గురించి సాక్ష్యం చెప్తూ అంటాడు, వీరి దగ్గర దీనత్వం లేదు, వినయం లేదు, సాత్వికం అంతకంటే లేదు. కాబట్టి వీళ్ళు 2000 మంది ఎప్పుడైనా సరే నా దగ్గరే జీతం తీసుకుంటానే బతికేస్తుంటారు. వీళ్ళైతే తమ దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయటానికి వీరు తమ్మును తాము రిక్తులుగా చేసుకున్నవారు కారు. ఇప్పుడు అదే మాట మనము ఎఫ్లికేట్ చేసుకుంటే, మన దగ్గరికి తీసుకుంటే మనం ఎంతమంది దేన మనసు కలిగి ఉన్నాం, ఎంతమంది సాత్వికం కలిగి ఉన్నాం. అక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను అని చెబుతూ 28వ వచనంలో ఆయన అంటారు, మీరు నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడిని దీన మనసు కలిగినోడిని కాబట్టి మీరు కూడా సాత్వికం కలిగి దీన మనసు కలిగి నా కాడిని మీరు ఎత్తుకుంటే, ఆయన దగ్గర నేర్చుకుంటే అప్పుడు విశ్రాంతి. మనం ఇదేది చదవము, 28 చదివేసేసి సువార్తలో చాలా గట్టిగా చెప్పేస్తాం, నీకు భారాలు ఉన్నాయా వచ్చేయి, నీకు కష్టాలు ఉన్నాయా వచ్చేయి, నీ దగ్గర డబ్బులు లేవా వచ్చేయి, దేవుడు ఇచ్చేస్తాడు డబ్బులు. నాకు కూడా ఫస్ట్ సువార్త చెప్పినప్పుడు ₹1,000,000 వచ్చేద్దన్నారండి. 1,000,000 శ్రమలు వచ్చేసినాయి. ₹1,000,000 ఇప్పుడు దాకా రాలేదు. శ్రమలు మాత్రం 1,000,000 దాటిపోయినాయి. విశ్రాంతి మాత్రం దొరికిందండి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఆయన కాడెత్తుకుంటామో సాత్వికం కలిగి దీన మనసు కలిగి తప్పకుండా నీకు విశ్రాంతి కలుగుతుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 5వ వచనం 6వ వచనం కూడా చదువుదాం. ఏం ధరించుకోవాలా? దేన మనస్సు అనే వస్త్రం. చాలా మంది నేను దేన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. ప్రార్థన చేసేతను, ప్రభువా దీనుడిగా చేస్తున్నానయ్యా, దేన మనసునుడిగా చేస్తున్నాను. నువ్వు వేసుకున్న బట్టలు చూడగానే, మనిషిని చూడగానే మా ఆవిడ పంజాబీ డ్రెస్సులు వేసేస్తుంది ఈ మధ్యన. చూడగానే ఏం కనపడుతుంది నాకు? చెప్పట్లేదు మీరు ఎవరో, పంజాబీ డ్రెస్సే కనపడుతుంది. అదే దేన వస్త్రం వేసుకుంటే దేన వస్త్రం కనపడుతుంది. అది అందరికీ కనపడాలి. నువ్వు దీనుడు అని వాళ్ళు చెప్పాలి. నా డ్రమ్ము నేను కొట్టుకోవడం కాదు, ఎదుటోళ్ళు కొట్టాలి. ఆ మ్యూజిక్ బాగుంటుంది. ఏమండి? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి, అలంకరించుకోవాలట. క్లిప్పులు గట్ర పెట్టేస్తుంటారు కదా మీరు, స్టెప్పులు గట్ర పెట్టి పైట్లు పెట్టేస్తుంటారు కదా, అలా అలంకరించుకోవాలి. చెప్తున్న మాట చదవండి ఒకసారి. లేదండి, ఎదుటివారి ఇంటి వారి ఎడల కాదు. హలో, ఇంటోడు కూడా ఎదుటోడు కాదు. ఇంటి నీ కుటుంబం, నీ శరీరం కదా. ఎదుటివారి ఎడల దీన మనసు అనేది ధరించుకోవాలి. 6వ వచనం కూడా చదివిపెట్టనమ్మా. అప్పుడు నువ్వు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే తగిన సమయం ముందు హెచ్చిస్తారు. నువ్వు ఇక వస్త్రం ధరించుకున్నావు కదా, ఆయన ఎదురుకుండా చక్కగా బలిష్టమైన చేతుల కింద ఎదిరిస్తాడు కదా. ఇక అది ఎలాగో అదే. ఏమండి? కాబట్టి హెచ్చించాలి అని అంటే, తగిన సమయంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే నువ్వు దీన మనసు అనేది కలిగి ఉండాలి. 138వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనం. అమ్మ, నా మాట వినిపిస్తుంది కదా స్పష్టంగా? అమ్మా చదవండి. యెహోవా మహోన్నతుడైన ఏం చేస్తాడు? ఆయన ఎంత మహోన్నతుడైనా కానీ నిన్ను లక్ష్య పెడతాడు, నిన్ను లెక్కలో వేసుకుంటాడు. నీకు లెక్కలో వేసుకోవాలి అని అంటే
నేను క్రైస్తవుడినండి, చర్చికి వెళ్ళిపోతున్నాను, సంవత్సరానికి ఒక కొత్త బైబిల్ కొనేస్తున్నాను, కిస్మిస్ బట్టలకి కొత్త బట్టలు కొత్త బూట్లు కొనుక్కుంటానంటే కుదరదు. దీన మనసు దీనుడిగా ఉండాలి. నువ్వు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడు, నిన్ను లక్ష్య పెడతాడు. 136వ కీర్తన 23వ వచనం. 136వ కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దీన వస్త్రం ధరించుకుంటావో హెచ్చిస్తాడు. ఒకవేళ నీ పరిస్థితి దీన దశలోకి, క్షీణ దశలోకి, ఏమండి అందరూ ఉచ్చ స్థితిలో ఉంటే నువ్వు నీచ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మాట్లాడితే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అనకూడదు. గేటు దగ్గర నిలబడి ఆయనే జ్ఞాపకం చేసుకుంటాడు. దీన దశలో ఉన్నప్పుడు ఏం చేస్తారండి? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమండి నిన్ను లక్ష్య పెడతాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. 36వ కీర్తన 11వ వచనం. అందరికి చాలా ఇష్టమైన మాట. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. అంతేనమ్మా? 36:11 అమ్మా. ఏండి లేపడం ఏంటి? 36వ కీర్తన, 37వ కీర్తన, సారీ 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం. లాటరీ వేసింది, గుద్దేసింది అంతే. 3వ వచనమే చూడక్కర్లేదు. ఇంకా ఆత్మ విషయం మొత్తం లాటరీలు పనిచేస్తాయి ఎప్పుడప్పుడు. లెక్కేసుకుంటే మొదటి వచనంలో ఏముండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. భూమిని స్వతంత్రించుకుంటారు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. బంపర్ ఆఫర్ అనమాట. ఒక్కటి గెలిగితే 2. కిస్మిస్ పండుగలు వింటాం ఎక్కువ ఈ మాటలు. 1 కొంటే 2 చీరలు ఫ్రీ. దీనత్వం కలిగి ఉంటే ఇటు భూమిని స్వతంత్రించేసుకుంటాం, రెండవది పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారులారా, దీన మనసు కలిగి ఉందాము. దీన మనసు కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడు. దేవుడు దీన మనసు కలిగిన వాడు, దీనుడు. అన్నీ ఉండి సర్వలోక న్యాయాధిపతి అయి ఉండి, ఆకాశం సింహాసనం భూమి పాదపీఠం అయి ఉండి తగ్గించుకుని పశువుల పాకలో పుట్టడం ఏంటి సార్? పశువుల పాకలో పుట్టడం ఏంటి? రోడ్డు పక్కన పుట్టడం ఏంటి? ఏమంటే అంత ఆయనే అంత తగ్గించేసుకుంటే మనదేమాత్రం అండి, మనదేమాత్రం. ఏమన్నా దేన మనసు అనే అక్షరంతో మనసుతో అలంకరించుకోమంటే 20 లక్షలు అదేదో నగలు వేసేసుకుని ఇలాగ పైన వేసేసుకుంటే ఏం ప్రయోజనం? నీతో పాటు అదేం రాదు కదా. ఒకవేళ వేస్తానన్నా కూతురే ఒప్పుకోదు, అబ్బాయి కుదరదండి. కానీ దేన మనసు అనే ధనం నీతో పాటు వచ్చేస్తుంది కదా పరలోకానికి కూడా. హల్లెలూయా. నువ్వు దేంతో అలంకరించుకున్నా అది సమాధి దగ్గరికి రాదు. కానీ నువ్వు దేన మనసుతో అలంకరించుకుంటే మాత్రం అది నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి ఉంటాడో, నా మాట విని వణుకుతా ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఏసీ చర్చిలో ఏసీతో వణికిపోతారు, కానీ దేవుడు అంటే వణికేవాళ్ళు ఒక్కడు లేరు. పాస్టర్ గారు ఎందుకు ఏసీ ఆపేయచ్చు కదా, వణుకొచ్చేస్తుంది అని అంటారు తప్ప, ఈ వాక్యం ఎంత వింటున్నాము, దేవుని మాటకి వణుకుదాము అనేది ఎవరికి ఉండదు. మరొక్కసారి అయ్యగారు చదువుతారు. 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతుంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. నిన్ను దృష్టించాలి, నిన్ను లెక్కలో వేసుకోవాలి. ఏమండి, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళాలి అంటే ఆయన చూసి వణకాలి. ఇక 2వ కీర్తన ఆఖరి వచనంలో అయితే భయంకరంగా ఉంటుంది. కుమారుడిని ముద్దు పెట్టుకోండి, ఆయన సన్నిధిలో గడగడ వణకండి, లేదంటే ఆయన కోపం వచ్చేస్తుందండి.
ఆయనకి కోపం ఉగ్రత వచ్చేస్తే మనం ఏమైపోతాం? దేవుని యందు ప్రియమైన వారులారా, చాలా ముఖ్యమైన గుణ లక్షణాలు ఇవి. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. తప్పక ఇవి దేవుని లక్షణాలు, ఆత్మ కలిగిన వారికి కలిగిన లక్షణాలు. మనకు ఆత్మ ఉంటే మనము ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ఆత్మ లేకపోతే యేసుప్రభుకు సంబంధించిన వాళ్ళమే కాదు, గొడవే లేదు. ఒకవేళ ఆత్మ ఉన్న తర్వాత కూడా ఈ లక్షణాలు లేకపోతే నువ్వు బ్రతికున్నాను చచ్చున్న వాడివే. ఎఫెసు సంఘం గురించి చెప్పబడిన సాక్ష్యమే యేసయ్య నిన్ను నన్ను గురించి చెప్తాడు. జాగ్రత్త. ఏమండి, సరి చేసుకుందాం. ఇప్పుడు వరకు ఎలా ఉన్నామో వద్దు. దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియపరిచారు, దాన్ని బట్టి మన మనసులు మార్చుకుందాం. ఈ నామములు నేను పలుకుచుండగా దేవుడికి స్తోత్రాలు తెలియచేద్దాం. సాత్వికుడైన దేవుడు, స్తోత్రం 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 స్తోత్రం. దీన మనసు కలిగిన దేవుడు, స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.